आरएसबी न्यूज़ 9 में आप तमाम नाज़रीन का खैर मक़दम है। करीमनगर से एक इंतहाई ज़्यादा चौंका देने वाला मामला मंजर-ए-आम पर आया, जहां पर एक मियां बीवी को हनी ट्रैप रैकेट चलाने के इल्ज़ाम में पुलिस ने कर लिया गिरफ्तार। पुलिस के मुताबिक मुलजिम खातून सोशल मीडिया पर खुद को दिलकश अंदाज में पेश करके मर्दों और ख़ास तौर पर बिजनेसमैन को अपने जाल में फांसा करती थी, इनसे दोस्ती और फिर नाजायज़ ताल्लुकात कायम करती, जबकि इस दौरान इसका शौहर खुफिया तौर पर सारी वीडियोस रिकॉर्ड कर लेता था। बादशाह ये जोड़ा मुतासरा अफराद को इन वीडियोस के जरिए ब्लैकमेल किया करता था और रकम का मुतालबा करता था, ये धमकी देते हुए कि अगर पैसे नहीं दिए जाएंगे तो वो ये वीडियोस अहले खाना तक पहुंचा देंगे। पुलिस का कहना है कि माली मुश्किलात का शिकार इस जोड़े ने इसी गैर कानूनी तरीके से तकरीबन 65 लाख रुपए मालियत का प्लॉट, महंगा फर्नीचर और 10 लाख रुपए की लग्जरी कार भी हासिल की। ये मामला इस वक्त बेनकाब हुआ जब एक लॉरी बिजनेसमैन को ब्लैकमेल किया गया, जिसने हिम्मत दिखाते हुए पुलिस से रुजू किया। शिकायत की बुनियाद पर पुलिस ने फौरी तौर पर कार्रवाई करते हुए मुलजिमान को गिरफ्तार कर लिया और इनके कब्जे से मोबाइल फोन्स, नकदी रकम और चेक्स भी जब्त कर लिए। तहकीकात में इंकशाफ हुआ है कि अब तक 100 से जायद मर्दों को हनी ट्रैप में फांसा गया, जबकि इस नेटवर्क से तकरीबन 1500 अफराद के मुतासिर होने का खदशा भी जाहिर किया जा रहा है। पुलिस का कहना है कि पूरे रैकेट की गहराई से जांच पड़ताल जारी है और मजीद गिरफ्तारियां भी मुमकिन है। पेश है आरएसबी न्यूज़ 9 की एक खास रिपोर्ट। తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలిద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా అతడు తేదీ 11/1/26 రోజున సాయంత్రం సమయంలో 1 లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న 2 భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద 1 లక్ష రూపాయలు తీసుకుని మిగతా 4 లక్షల రూపాయలు 2 రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్లగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు, మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుతుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి
ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయల గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనబడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈ రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నది. ఇక నుండి ఎవరైనా ప్రజలు గాని యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము. మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు గాని మెసేజ్లు గాని చాటింగ్లు గాని సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది.